ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది కూడా. అయితే ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థ భావంలో బాగున్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. గురువు బలంగానే ఉన్నారు. అయితే కొన్ని మంచి పనులు, కొన్ని మిశ్రమ ఫలితాలు రెండూ ఉంటాయి. అష్టమాధిపతి చంద్రుడు అంత అనుకూలంగా లేదు. భాగ్యంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలస్యంగా అవుతాయి. వ్యాపారపరంగా కూడా కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటే వెనక్కి లాగడం, ఏదో విధంగా నిదానంగా సాగడం అనేది జరుగుతుంది. రావాల్సిన ధనం కూడా సకాలంలో రాకుండా ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది. తృతీయంలో రాహు అంత బలంగా లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. సంతాన విషయంలో వీరికి చక్కగా ఉంది. సంతానపరంగా మంచి అభివృద్ధి చెందుతారు. వారికి ఉద్యోగపరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, వైద్యవతులు ఉన్న వారికి, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పంచమాధిపతి, వ్యయాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి. భూమిని కొనుగోలు కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది చాలా ముఖ్యం. వీరికి చాలా కష్టపడతారు. స్ట్రెస్లెస్ లాగా ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే పనిలో మటుకి ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు. రేపొద్దున మనం 10 మందికి సంజాషి ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఉండాలి అనే భావంతో ఉంటారు. అంకిత భావం ఎక్కువగా ఉంటుంది మీకు. అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా పేరు మర్యాదలు చక్కగా ఉంటాయి. అదేవిధంగా మీరు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా వెనక వాళ్ళు లాగేసుకునే విధంగా కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కాస్త జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం నడుస్తుంది మహాలయ పక్షాలు కాబట్టి, పితృ కార్యక్రమాలు చేసే రోజులు కాబట్టి వాటి మీదే శ్రద్ధ వహించండి. పితృ కార్యక్రమాలు చక్కగా చేసుకోండి. లేదా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడం చెప్పదగిన సూచన. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, ఏదైనా రావాల్సి ఉంటే కాస్త ఆలస్యమైన వచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా చక్కగా ఉద్యోగం వస్తుంది. అయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. H1B, గ్రీన్ కార్డ్, PR సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీకు రావాల్సిన బెనిఫిట్స్ అవి లభిస్తాయి. సకాలంలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా పని పూర్తవుతుంది. అదేవిధంగా స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. మనం కష్టపడి పైకి రావాలి, 10 మందికి సహాయం చేయాలన్న భావన ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తులో నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా జాగ్రత్త వహించడం చెప్పదగినది. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మాట పట్టింపులకు పోయి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా సరే సామరస్యంగా మెలగడం అనేది చెప్పదగినది. ఒక ఇన్ఫీరియారిటీ అనేది ఏర్పడుతుంది. మనం చేయగలమా లేదా, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మనం ఒక అడుగు ముందుకు వేస్తే వెనక అడుగు లాగే వాళ్ళు బోలు మంది ఉన్నారు, మనం నిలబడగలమా సొసైటీలో అనే భావన ఏర్పడుతుంది. అయితే జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఎవరు ఏమనుకుంటారో అని కాకుండా మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఏమి చేద్దాం అనుకుంటున్నారో అది చేయండి. కుటుంబ పరంగా మీకు అన్ని సహాయ సహకారాలు లభిస్తాయి. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? బయట వాళ్ళ సహాయ సహకారాలు కాకుండా కుటుంబ సహాయ సహకారాలు మనకు ఎంత ఉంటే అంత మంచిది. కాబట్టి మీకు సహాయ సహకారాలు చక్కగా ఉన్నాయి, ముందుకు వెళ్ళండి. లా సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. లా చదవాలి, లా చేయాలనే మీ కోరిక ఏదైతుందో అది నెరవేరుతుంది. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే వత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం
చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు